అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ కూడా ఒక మనవి. ముఖ్యంగా మీ పదవీ కాలం మార్చి మాసాంతానికి అంటే ఏప్రిల్ 4 నాటికి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవి. తప్పనిసరిగా దీనికి ముగింపు నడుస్తుంది పదవీ కాలానికి. కానీ ఈ లోపుగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకి పూర్తిగా ప్రక్రియకి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆ దశలో ఎన్నికల సంఘం అయితే ముందుకు సాగుతుంది, కానీ మొక్కుబడిగా ప్రభుత్వం మాత్రం నిలకడగా దీన్ని నిర్వహించరు అన్నటువంటి వాస్తవానికి దగ్గరగా కొనసాగుతున్న తీరు మనం గమనిస్తాం. అయితే ఎన్నికలు పెట్టాలా పెట్టకూడదా అనేది ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని తనకున్న అధికారంతో వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వాలు చూసాం, ఇష్టమైతే పెట్టారు, ఇష్టం కాకపోతే పెట్టలేదు. ఎప్పుడు కూడా ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకి, స్థానిక సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాల శాపం ఏంటంటే సకాలంలో ఎన్నికలు పెట్టరు. రాజ్యాంగం చెప్తున్నప్పటికీ రాజ్యాంగాన్ని విస్మరించి అదే రాజ్యాంగ ప్రక్రియలో వాళ్ళు రాజ్యం వెళ్తూ కింది స్థాయి వ్యవస్థలు ఏమీ ఉండకూడదని ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం దశాబ్దాలుగా చూసాం. మరింతగా ఈ చంద్రబాబు గారి హయాంలో చూస్తూ ఉన్నాం, గతంలో కూడా. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించాలన్న భావన కలుగుతూ ఉంది. కాబట్టి సరే, అది ఆయన ఇష్టం. సరే, తర్వాత ఆయనకు ఉండేటువంటి ప్రజల అభిప్రాయం, ప్రజలు ఆయనకు ఏ విధంగా దీని గుండా వ్యవహరిస్తారనేది మనం చూద్దాం, తర్వాత అంశం. కానీ ఇప్పుడు మనం ఈ ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ ప్రత్యేక పాలన పెట్టి అధికారుల చేతుల్లో మిగతా ధనాన్ని ఊడ్చుకుపోవడానికి జరిగే ప్రయత్నం నడుస్తూ ఉంది. వారి ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీలు గతంలో కూడా 2018లో ఆయన హయాంలో ఇట్నే పెట్టకుండా వాయిదా వేసి 2 సంవత్సరాలు ప్రత్యేక పాలనలో గ్రామ పంచాయతీలు విలువలాడిపోయాయి. అభివృద్ధి లేకుండా నిధులన్నీ దోచుకుపోయారు ఆ అధికారులు. మళ్ళీ ఈ అధికారుల సలహాతో, ఎమ్మెల్యేల సలహాతో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మరలా ఈ కూటమి ప్రభుత్వం, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మళ్ళీ వాయిదా పడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడతా ఉంది. కాబట్టి మన అప్పీల్ ఏంటంటే, గతంలో కూడా 2018లో మీరు ఎన్నికలు నిర్వహించకపోతే పర్సనల్ ఇన్ఛార్జీలుగా వాళ్ళు ఉంచుండాయా అని చెప్పి లబోదిబోమంటూ చంద్రబాబుని, ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన లోకేష్ గారిని మేము కలవడం జరిగింది, అడగడం జరిగింది. కానీ ససేమిరా ఒప్పుకోమన్న పరిస్థితి ఆ రోజు కనపడింది. అదే స్థాయిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి, అప్పుడు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా అడిగితే కూడా ఆయన కూడా ఎన్నికలు పెట్టాల్సిందే అన్నటువంటి స్పష్టమైన ఆర్గ్యుమెంట్ చేశారు మాతోటి. సరే, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తాడో చూద్దాం. సరే, వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు కూటమిలో ఒక అగ్రిమెంట్స్తో ఉన్నారు కాబట్టి సరే, వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా పవర్ లేని కళ్యాణ్గా మారిపోతూ ఉన్నాడు. సరే, ఇక మనం చూద్దాం. అది ఏం కాకపోయినా సరే, ఇప్పుడు మన అప్పీల్ ఏంటంటే, ఎన్నికలు పెట్టండి, సజావుగా మీరు సమర్థులుగా నిర్ణయించుకోండి. ఎన్నికలు పెట్టలేదనుకోండి, ఇదే పంచాయతీ సర్పంచుల్ని కొనసాగించండి. మీరు ఎప్పుడు పెడతారో అప్పుడు దాకా ఉంచండి. దిస్ ఈజ్ అవర్ అప్పీల్ ఫ్రమ్ ఈ స్థానిక సంస్థల సర్పంచుల సంఘం తరఫున, లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున మేము గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఈ సర్పంచులందరూ కూడా మీరు ఈ విషయంపై ఎన్నికలకి మీరు సిద్ధంగా ఉండాలి. మీ పదవులు పోతాయి ఆటోమేటిక్గా, మీరు ఏ ఊళ్ళంటే ఉండవాలి. కానీ ఎన్నికలు పెట్టకపోతే ఉండాలనేది మీరు ఈ సర్పంచులు చైతన్యం కండి. ఎందుకంటే మీరు రావాల్సిన డబ్బులు తీసుకోవాలంటే అధికారులను అడుక్కోవాలి మీరు. తర్వాత దృష్టిలో పెట్టుకోండి, ఎన్నో మీకు చెప్తా ఉన్నాం, ఒక్కరూ స్పందించిన తీరు లేదు. అంత దయనీయంగా, నిర్లక్ష్యంగా, పనికిమాలినతనంగా మీరు గ్రామాల్లో స్పందించట్లేదు. కాబట్టి మీరు స్పందించండి. మీరు ఎన్నికలకు పోతామంటే పోమనండి ప్రభుత్వాన్ని, లేదంటే ఎన్నికలు పెట్టకపోతే ప్రత్యేక పాలనకి మనం వ్యతిరేకిద్దాం. గ్రామ పంచాయతీ పాలకవర్గం పర్సనల్ ఇన్ఛార్జీలుగా ఉంచేటట్లుగా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తూ దీనిపై స్పందించవలసిందిగా కోరుతాం.